మాట్లాడిన పరిస్థితి మాట్లాడదాం. మళ్ళీ 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 వచ్చినప్పుడు సిబిఐ కేసు గురించి మాట్లాడదాం. కొండా రాజీవ్ గాంధీ గారు నమస్తే అండి. నమస్తే అండి బ్రహ్మనాయుడు గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి 99 టీవీ న్యూస్ ఛానల్ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్. సో మీ కార్యకర్త, సోషల్ మీడియా కార్యకర్త అని అనాలనుకుంటా, మరి ఈరోజు ఎవరు అతనికి పెద్ద సపోర్ట్ కూడా కృష్ణా జిల్లాలో ఎవరు కనపట్టలేదు. అనవసరంగా లైన్ దాటి ఈరోజు ఇబ్బందులు కొని తెచ్చుకున్నాడు అని అనుకోవాలా? ఒకటి, ఆయనకి సపోర్ట్ గా ఉన్నారా లేదా అన్నది నేను, మీరు లేదా జనసేనలో మాట్లాడటం కంటే మా పార్టీకి ఒక అధికారిక అఫీషియల్ హ్యాండిల్ ఉంది. దాంట్లో మీరు చూస్తే ఆయనకి ఏ విధమైనటువంటి సహకారం ఉందా లేదా అన్నది మీకే అర్థం అవుతుంది. నా నోటితో చెప్పించే ప్రయత్నం ఎందుకు? మీరు జనసేన వారు ఆల్రెడీ డిక్లేర్ చేశారు ఎటువంటి సపోర్టు లేదు అది ఇది అని. అయితే ఒకటి, తప్పులు మాట్లాడితేనో బూతులు మాట్లాడితేనో సమర్థించడం సహకరించడం మా పార్టీ విధానం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల్ని ఎవరైనా టార్గెట్ చేసి ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితమైనటువంటి దాంట్లో ఇరికించే ప్రయత్నం చేసి వారి మీద దాడులు చేస్తే పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని ఖచ్చితంగా అటువంటి వారు ఎవరికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, తోడుగా ఉంటుంది. ఎవరిని కూడా కార్యకర్తలను విడిచిపెడితే సమస్య అయితే లేదు. ఒకటి. రెండు, ఇప్పుడు ఎవరైనా సరే మిర్బుల్ మహేష్ గారైనా నేనైనా వాస్తవంగా రాజకీయాల్లో ఉన్నటువంటి యువకులుగా చదువుకున్నటువంటి వ్యక్తులుగా సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద సమాలోచనలు జరిపి ప్రజా సమస్యలు పరిష్కరించి తద్వారా సమాజ అభివృద్ధి కోసం పాటుపడాలనేటువంటి లక్ష్యంతోనే రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళం. ఇప్పుడు మీకు ఉద్యోగం వస్తుంది, ఆయనకు ఉద్యోగం వస్తుంది, నాకు ఉద్యోగం వస్తుంది, ఇప్పుడు ఎవరో అరెస్ట్ అయిన అందరికీ ఉద్యోగాలు వస్తాయి. నో బడీ, మనమేం అసమర్థులు ఏం కాదు, మనం అందరం సమర్థులమే. కాకపోతే మన చాయిస్ ఈజ్ సొసైటీ, సర్వీస్ ఫర్ ద సొసైటీ అనేటువంటిది. కాకపోతే ఏంటంటే నాకు దీంతో పాటు మీరు విశాఖపట్నంలో కేజీహెచ్ లో, సార్ నా వాయిస్ వస్తుందా? రాజీవ్ గాంధీ గారు వస్తుంది. విశాఖపట్నంలో కేజీహెచ్ లో కరెంట్ లేక నిన్నంతా ఇబ్బందులు పడి ఓ ప్రాణం పోయినటువంటి పరిస్థితులు, అటువంటి దాని మీద కూడా మీరు చర్చలు పెడితే బాగుంటుంది. దాని మీద కూడా కొంత సమయాన్ని, ఆ టాపిక్ ను కూడా తీసుకోండి. తర్వాత మీరు అవకాశం ఇచ్చినప్పుడు దాని మీద కూడా మాట్లాడతారు. రెండవది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కోర్టుకు వస్తారో లేదా ఏంటన్నది డిస్కషన్ మీరు ముందు మీ యొక్క ఉపోద్ఘాతం నేను ఆలోచించాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఇప్పుడు కొత్తది కాదు. నాకు తెలిసి 2011 నుంచో అంతకు ముందు నుంచో ఉన్నటువంటి కేసు. కొన్ని వందల సార్లు ప్రతి శుక్రవారం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి మాట్లాడేటటువంటి వ్యవహారం సంబంధిత అంశాన్ని కేవలం ప్రచారం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి మీద డిఫేమ్ చేయడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఇతర టాపిక్స్ డైవర్ట్ అవుతాయి అన్నటువంటి ఆలోచనలో తెస్తున్నారు. ఈ రోజు కొత్త కేసు ఏం కాదు. ఒకటి, అలాగే నేర నిరూపణలు జరిగినటువంటి పరిస్థితులు కాదు. నిన్న కాక మొన్న హైకోర్టు ముట్టుగా వెళ్ళేసింది. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఫోన్ నెంబర్ ఇవ్వలేదని అత్యుత్సాహం ప్రదర్శించారు. ఫోన్ నెంబర్ సొంత పాత పక్కన పెడితే ఫోన్ నెంబర్తో ఆయన అందుబాటులో ఉన్నాడో లేదో చూడండి, అంతవరకే మీ పరిధి, ఓవర్ యాక్షన్ వద్దని చెప్పి కోర్టు ముట్టుకాయలు వేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఆయన అవకాశం బట్టి ఆయన స్పందిస్తే ఆయన మాట్లాడతారు, లేదా ఆయన తరపున ఆయన మాట్లాడతారు. దట్ ఈస్ నాట్ అ బిగ్ మ్యాటర్ అండ్ బిగ్ టాస్క్ అండ్ బిగ్ సబ్జెక్ట్ టు డిస్కషన్. ఇట్స్ అ రన్నింగ్ సబ్జెక్ట్ దాని వరకు. ఇక మూడో అంశం, ఎవరిందాక ఖచ్చితంగా నేను నా వ్యక్తిగతంగా ఇప్పుడు ఎవరైతే మీరు అరెస్ట్ అయ్యారని చెప్తా ఉన్నారో ఆయన కానీ లేదా ఇంకొకరు కానీ, ఏ పార్టీ వారైనా, నేను ఇప్పుడే ముందే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ, జనసేన పార్టీకి సంబంధించి కానీ, లేదా బీజేపీకి సంబంధించి కానీ, బీజేపీ పెద్దగా ఎవరు లేరు కానీ, ఈ రెండు పార్టీలోనూ మంచిగా మర్యాదగా మాట్లాడేవారి జోలికి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము రాము. కానీ ఇప్పుడు మీరు ఆయన ఎవరి గురించి, ఆయన ఎవరు అందరినీ తిట్టారన్నారు కదా, నా ఫేస్బుక్ పోస్టులు ఇప్పుడు ఇందాక ఆయన చెప్పి నేను ఎంత పద్ధతిగా పెడతాను, ఆయన అంతే పద్ధతిగా పెడతాను. కానీ మా కింద కామెంట్ లిస్ట్ ఒకటి ఉంటది. ఆ కామెంట్ లిస్ట్ లో తల్లుల్ని ఎవడు తిడుతున్నాడు, అమ్మల్ని చెల్లెల్ని ఎవడు తిడుతున్నాడు, పిల్లల్ని ఎవడు తిడుతున్నాడు, అలాంటి తిట్టే ప్రతి పరికమాల వెదవకి చెప్తున్నా, ఇప్పుడే చెప్తున్నా, వచ్చాక తోలు తీసేస్తాం. మాకు కూడా రాజీవ్ గాంధీ గారు, మాకు కూడా అదే పరిస్థితి. నేను చెప్తానంటే ఇప్పుడే చెప్పేస్తున్నాం. ఆ సీమ రాజాకి, ఆ కిరాక ఆర్పీకి, జర్నలిజం ముసుగేసుకుని వంకర భాషలు మాట్లాడే కొంతమంది వ్యక్తులకి, వీళ్ళందరికీ కూడా మీరు డేసే కౌంట్ చేసుకోండి. వచ్చిన తర్వాత వదిలే ప్రసక్తి లేదు. పరిగెత్తించి తోలు తీస్తాం. ఎస్పెషల్లీ సీమరాజా, కిరాక పిల్లటోళ్ళు చాలా మంది రెచ్చిపోతున్నారు అధికారం ఉందని చెప్పి. మరి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి భాస్కర్ అనే వ్యక్తి ఎవరైతే అరెస్ట్ అయ్యాడో వాళ్ళ గురించి చెప్పారు కదా, ఏదో మా నాయకుల ఇన్ఫ్లుయెన్స్ వల్ల, లేదా మా డబ్బుల వల్ల, లేదంటే ఫోటోల వల్ల అని. మరి సోకాల్ సీమరాజా ఎందుకు పెట్టలేకపోతున్నాడు? సోకాల్ కిరాక్ ఆర్పి ఎందుకు రెచ్చిపోతున్నాడు? ఎవరు అండ చూసుకుని, ఎవరు డబ్బులు చూసుకుని, ఎవరు ఇది చూసుకుని ఓవర్ యాక్షన్ చేస్తున్నారో
కాళ్ళు ఇచ్చి పొయ్యిలో పెట్టే రోజులు తొందరలో వస్తాయి. అధికారం వచ్చినప్పుడు వదిలే ప్రసక్తి అయితే లేదు. అయితే మంచిగా మౌనంగా మర్యాదగా ఉంటూ సద్విమర్శలు చేసేవాళ్ళు, సలహాలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు పాలపక్షంలో ఉన్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము సలహాలు ఇవ్వచ్చు, వాళ్ళు పాటించవచ్చు, లేదా వాళ్ళు మాకు మంచి చేటలు చెప్పొచ్చు, మేము దాన్ని సహృదయంతో స్వీకరించాలి. ఆ సంస్కారం రెండు పక్షాల నుండి కూడా ఉండాలి. ఎప్పుడు కూడా చెప్పట కూడా ఒక చేత్తో కొడితే అవదండి, రెండు కలిస్తేనే అవుతాయి. కాబట్టి ఇక్కడ ఒకటి పుణ్యాత్ముడు ఇంకోటి పాపాత్ముడు ఏం లే, దొందే ఇసుక దగ్గర పేడ దగ్గరే మీరు అబ్బా అంటే ఇంకోటి పక్కన ఇంకో మాట మాట్లాడతారు. కాబట్టి మనం ఎంత మౌనంగా ఉంటే పక్కడితో అంత మంచిగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఆయన ఎలాగో లిస్ట్ చెప్పారో, మా దగ్గర మా నాయకుల గురించి ఏదో మాట్లాడారు ఆయన, మరి ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇదే అచ్చెన్నాయుడు గారు లోకేష్ గారే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు గూగుల్ మీకు యూట్యూబ్ లో వచ్చేస్తుంది జగన్